ఇంకొకటి గాల్లో వస్తే ఏమవుతుంది, గాల్లో వచ్చి గాల్లో పోతే ఏమి కుదరదు కదా, నిజంగా అందేదేంటి అన్న మాట ఒకటి. ఇవన్నీ ఇప్పుడు ఇవేంటి అసలు వాస్తవానికి రాష్ట్రానికి కావాల్సింది. మళ్ళీ ఒకవైపునేమో జగన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, సహాయపడమన్నారు, అది ఇది మళ్ళీ ఈ వార్తలు. కాబట్టి రాజకీయాల్లో ఇంకా సమయం సందర్భం లేని ఒకరినొకరు తిట్టుకోవడాలు, ఒకరినొకరు పొగుడుకోవడాలు, ఇవి పూర్తి శృతి మించిపోతున్నాయి. నిజంగా ఫోకస్ అంతా రైతుల మీద పెట్టాలి. ఇప్పుడు 87,000 ఎకరాల వరకన్నా కనీసం దెబ్బతిన్నాయని కనీసంగా చెప్తున్నారు. చాలా మనకు కూడా ఊరికి దృశ్యాలు చూస్తేనే చాలా బాధేస్తుంది. ఇంత కష్టపడి అరటి తోటలో లేదా మొత్తం ధాన్యం కొట్టుకుపోవటము ఇట్లాంటి సన్నివేశాలు చూస్తే. దానికి తగినట్టు తెలంగాణలో కూడా తర్వాత పోస్ట్తో అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు, చంద్రబాబు ఏమో బహుశా కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడతాడు అంటున్నారు. అయితే ఇవన్నీ చెప్పి మాధవ్ బీజేపీ కదా, ఆయన మేము సహాయం చేస్తాము అని గతంలో చేసిన వాగ్దానాలు సహాయం చేసినవే రాలేదు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా. కానీ అది ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కేంద్రం దగ్గర సహాయానికి చాలా అవస్థలు, చాలా నివేదికలు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడో హఠాత్తుగా పరిశీలనలకు వస్తారు ఇదంతా. కాబట్టి నేను అనేది వివాదాల మీద ఫోకస్ పక్కన పెట్టేసి వివాదాల మీద మీరు సమయం ఏమి పక్కదో పట్టించకుండా సహాయ కార్యక్రమాల మీద చేస్తే చాలా